గుడ్ మార్నింగ్ అందరికీ. కలిసిపోతుంది ఎందుకు అనుకుంటున్నారా? ప్రతిసారి నేను ప్రతి వీడియో పెడుతున్నానండి, కానీ కొంతమంది వెయిట్ లాస్ అవ్వండి అన్నీ అంటున్నారు కదా. కాకపోతే ఈ వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను కూడా చేస్తున్నానండి ఇంట్లో. కాకపోతే నేను టెర్రస్ పైకి ఎప్పుడు రాలేదు, ఇంట్లోనే చేసుకుంటాను. నా వర్క్ మార్నింగ్ బాబు కోసము స్కూల్కి రెడీ చేయాలి కదా, అవి చేసుకుంటుండు నాకు టైం ఒక్కొక్క సెట్ చేసుకొని నేను నా పని చేసుకుంటుంటాను. కానీ మీతో వీడియో షేర్ చేయాలి అని చెప్పేసి నేను పైకి వచ్చాను ఈరోజు. ఆయాసం వస్తుంది, వాయిస్ వస్తుందా? సో ప్రతి అమ్మాయికి నేను ఒక్కటే చెప్తున్నానండి, లావుగా ఉన్నా లావుగా లేకపోయినా సరే, లావు అయిపోయామని ఎప్పుడు బాధపడకండి. ఎందుకంటే లావు అవ్వడం చాలా ఈజీ అని మనకి తెలుసు, అండ్ లావు తగ్గడం కూడా చాలా కష్టం అని మనకు తెలుసు. కానీ ఇంపాసిబుల్ అనేది ఏది లేదండి, చేస్తేనే అవుతుంది. మనం ఏంటంటే ఆ మాటలు పట్టి మనసులో పెట్టుకొని నా వల్ల కాదు, అయిపోయింది, ఇంకా కథం అంతా, ఇంకేం లేదు, జీవితమే లేదనుకుంటాము. లేదండి, అన్నిటికీ స్టార్టింగ్లో కొంచెం కష్టం ఉంటుంది. ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను, 1 వీక్ వరకు బాడీ పెయిన్స్ ఉంటున్నాయి. కానీ రెగ్యులర్గా అది కంటిన్యూ చేస్తే పెయిన్స్ ఉండవు, అదొక హ్యాబిట్ అయిపోద్ది మనకి. అండ్ నాకేంటంటే టైం కుదరట్లేదు మెయిన్ చేయడానికి. సో నా పని చేసుకుంటూ నేను మధ్యలో అవి చేసుకుంటుంటాను, బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. పిల్లలు పెద్దగా ఇంక ఈజీ అవుతుంది. అండ్ నా విషయంకి వస్తే నేను నా రియాలిటీ చెప్తున్నానండి. నేను ఒక 2 బిడ్డలకు తల్లినండి. మా పెద్ద బాబు పుట్టాడు, సి సెక్షన్ పుట్టాడు, నార్మల్ డెలివరీ కాదు. పాప పుట్టింది సి సెక్షన్, నార్మల్ డెలివరీ కాదు. దీనికి మధ్యలో నాకు 2 మిస్క్యారేజెస్ కూడా అయిపోయాయి. సో ఇన్నిసార్లు బాడీ బ్యాలెన్స్ తప్పితే ప్రతి ఒక్క ఉమెన్స్కి బాడీలో చేంజ్ అనేది ఉంటుంది. దానికి మనం బాడీ షేమ్ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. మాట్లాడితే మాట్లాడారు, ఇప్పుడు దారిలో పోతాం, ఎన్నో కుక్కలు మరుగుతాయి, మనం దాన్ని పట్టించుకుంటే కాదు కదా. చల్తీ అన్నట్టు వదిలేసి మన పని మనం చేసుకోవాలి. మన గోల్ ఏంటి? నేను సన్నగా అవ్వాలి, మరి స్లిమ్గా హీరోయిన్లా అవ్వాల్సిన అవసరం లేదు. నేను నాలా ఉంటే చాలు, ఫిట్గా ఉండాలి అనుకొని డైలీ ఒక 10 to 20 మినిట్స్ మీరు చేయండి, మీ బాడీలో ఖచ్చితంగా చేంజింగ్ ఉంటుంది. నేను ఏమేమి చేస్తున్నానో డైలీ మీకు చూపిస్తాను, చూసేసేయండి. సో ఫస్ట్ అనేది గుంజీలు తీస్తానండి నేను. గుంజీలు ఒక 20 లేకపోతే 15 ఎంత అవుతే అంత, అదొక 4 సెట్లు తీయండి. సో ఇక్కడ నేను 4 సెట్లు చూపించలేను కదా, లాంగ్ వీడియో అయిపోతుంది. దానివల్ల ఏంటంటే ఆర్మ్స్, మనకి సైడ్ ఫ్యాట్ అనేది, అండ్ బెల్లీ ఫ్యాట్, అండ్ లెగ్, మనకి థైస్ అయితే ఏమైతే ఉన్నాయో దానికోసం ఇది అదే గుంజీలు. నాకు తెలుగులో సరిగ్గా రావట్లేదు ఒక్కొక్కసారి. సో చూడండి నేను ఇలా చేస్తాను. ఇప్పుడు ఒకవేళ మనకు కష్టంగా అనిపించిందా, ఆపేసేయండి. కొంచెం వాక్ చేసి నెక్స్ట్ ఇంకేం చేస్తామా, కంటిన్యూ ఇది చేయకుండా నెక్స్ట్ ఇంకేం ఉందా, అదొక 15 to 20 చేయండి. మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఇంకొని చేద్దాం. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ భాగం అండ్ ఆర్మ్స్. ఏదైనా పట్టుకోండి, బాటిల్ కానీ ఏదైనా సపోర్ట్గా. నేనైతే హ్యాండ్స్ పట్టుకుంటాను. అండ్ ఇప్పుడు చేసేది కూడా చెస్ట్, లెగ్స్, బెల్లీ ఫ్యాట్ అండ్ ఆర్మ్స్, ఓకేనా? ఎందుకంటే మనకి ఫ్యాట్ అక్కడే ఉంది కాబట్టి దాని గురించి మనం చేసుకోవాలి.
సో నేను వచ్చేసి ఇన్ని రకాలు చేస్తానండి. దీనికి తర్వాత ఇంకొక 4-5 టైప్ చేస్తాను, జంప్ చేయడం అవన్నీ. సో ఇప్పుడు వీడియోస్ చేయడం ఎందుకో వద్దనిపిస్తుంది. కింద పాప ఉంది కదా, లేగ్స్ ఏడవగలదు. సో వీడియో అయితే ఇక్కడ నేను ఎండ్ చేస్తాను. ఎందుకంటే మీరు కంటిన్యూ డైలీ ఒక 1 month 2 months డైలీ చేయండి. ప్రతి నేను చూపించేవన్నీ ఒక్కొక్క 10-15 అంతే, మీ వల్ల అంత చేయండి. అండ్ రిజల్ట్ బాగుంటుంది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకైతే బాగుంది. నాకు అనిపిస్తుంది ఏంటంటే నేను వెయిట్ లాస్ అవుతున్నాను. ఎందుకంటే ఇంతకుముందు నేను వేసుకునే బట్టలు అనేది నాకు ఇప్పుడు అయ్యేవి కాదు, ఇప్పుడైతే అవుతున్నాయండి. సో నేనైతే వెయిట్ లాస్ అవుతున్నానని అనుకుంటున్నాను. అండ్ దానికి మించి మనం ఏంటంటే తినే ఫుడ్లో కొంచెం తగ్గించుకోవాలి. రైస్ తగ్గించుకోవాలి, మనకి ప్రోటీన్స్ ఎక్కువ తిని కార్బ్ తగ్గించుకోవాలి. సో దానివల్ల మనకి వెయిట్ లాస్ ఫాస్ట్గా ఉంటుంది. అండ్ చేసిన తర్వాత వెంటనే వర్క్ చేయకుండా ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకోండి, బాడీ కూల్ అవ్వడానికి. ఆ తర్వాత వేడి నీరు అవన్నీ మీ ఇష్టం. ఓకే అండి, నా వీడియో నచ్చిందని కొనుక్కుంటాను నేను. నచ్చిన వాళ్ళందరూ లైక్ కొట్టండి ప్లీజ్ అండి, అండ్ షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. అండ్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.